డాక్టర్ హరిబాబు మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ రాజామండి. ఇప్పుడే ఈవినింగ్ 5:00 నుండి ఇరు దేశాలు కాల్పుల విరమణకి అంగీకరించాయని చెప్పి విన్నామండి. గుడ్ న్యూస్. ఎందుకంటే జనరల్‌గా ప్రజలెవరు యుద్ధాన్ని కోరుకోరండి. అందులో భారతదేశం లాంటి దేశం జనరల్‌గా ఎవరితో కూడా యుద్ధం కోరుకోదు. అంటే మనం ఇంతకుముందు గమనించాం. ఇంతకుముందు మన దేశానికి వచ్చే సపోర్ట్‌కి ఈసారి పాకిస్తాన్ మనం ఎదిరించేటప్పుడు వచ్చిన సపోర్ట్‌కి చాలా దేశాలు ఒకప్పుడు మనల్ని 1971 వార్‌లో ఎగనెస్ట్‌గా చేసిన యూఎస్ అవని, యూకే అవని ఈరోజు మనకు సపోర్ట్‌గా వచ్చాయండి. అంటే మన దేశం అలా అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఇప్పుడు జీడీపీ ఆటిల్లో కూడా మన దేశం ఒక సూపర్ పవర్ కింద అవుతుందండి. ఐ థింక్ 5th ప్లేస్‌లో ఇలా వచ్చిందని చెప్పి విన్నామండి. సో, ఈ టైంలో వార్ అనేది మనల్ని ఎలా వద్దన్నా ఒక 2, 3 ఇయర్స్ అయినా వెనక్కి నెట్టేస్తుందండి. ఇది ప్రొలాంగ్డ్ వార్ గాని జరిగితే కొన్ని కంట్రీలు కూడా అటు ఇటు సపోర్ట్ వచ్చేలా వరల్డ్ వార్‌కి దారి తీయొచ్చు. యుద్ధం కోరుకోవడం ఎవరు ఏ జనం కూడా కావాలని కోరుకోరండి. ఎందుకంటే బోర్డర్‌లో ఉన్న ప్రజలైతే చాలా నిద్రలేని రాత్రులు గడుపుతారండి. ఎప్పుడు ఎటువంటి బాంబు వచ్చి పడుతుందని చెప్పి. అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో అవి కామన్ అయి ఉండొచ్చు కానీ మనలాంటి దేశానికి మనం యాక్చువల్‌గా చాలా పీస్‌ఫుల్ కంట్రీ. అంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి ఇంతమంది మతాలు ఉన్నప్పుడు కూడా ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటున్నాము. అటువంటిది ఈ యుద్ధ వాతావరణం అనేసరికి అనవసరమైన సివిలియన్స్, కొంతమంది సైనికులు ఊరికనే చనిపోతారండి. సో, మనం పెహల్గామ్‌లో జరిగిన అటాక్‌కి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి, భయపెట్టాలని చెప్పి ట్రై చేసాం. భయపెట్టాం, సాధించాం కొంతవరకు. సో, ఇప్పుడు అమెరికా జోక్యం సమ్ అదర్ కంట్రీస్ అన్నీ జోక్యం చేసుకొని ఆపాయి. శుభపరిణామం. 12వ తేదీ జరిగే టాక్స్ బట్టి ఐ థింక్ మన వాళ్ళు ఏవో ఒప్పందం ఉందంటున్నారు. సమ్ ఉగ్రవాద క్యాంపులేవి లేకుండా చూడాలని. ఉగ్రవాది అటాక్ జరిగితే అది యుద్ధం కిందే పరిగణిస్తామని కూడా మళ్ళీ చెప్తున్నది, నొక్కి వక్కానిస్తుందని చెప్పి విన్నామండి. సో, ప్రజలకి అంటే యుద్ధంలో పాల్గొనేవాడెవడు మళ్ళీ యుద్ధం కోరుకోడు, యుద్ధం కోరుకునేవాడెవడు యుద్ధంలో పాల్గొడని చెప్పి ఒక సామెత ఉంటుందండి. అంటే జనరల్‌గా మనం ఎమోషనల్‌గా అనుకున్నది వేరు, అక్కడ యుద్ధంలో పాల్గొన్న సైనికులు తీసుకునే నిర్ణయాలు వేరండి. జనరల్‌గా పాకిస్తాన్ లాంటి కంట్రీ యుద్ధ నీతిని అన్నీ పాటించదండి. జనరల్‌గా మనం ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపుల మీద అటాక్ చేసాం భారత్ ఆపరేషన్ సింధూర్‌లో. బట్ ఆళ్ళు బోర్డర్‌లో సివిలియన్స్‌ని, సామాన్య ప్రజలను 15 మందిని పట్టున పెట్టుకున్నారండి. మిలిటరీ క్యాంపుల మీద అటాక్ చేయడం అవన్నీ పాకిస్తానే కవ్వింపు చర్యలు చేస్తుంది. సో, పాకిస్తాన్ లాంటి కంట్రీ వెనకబడిన దేశం అండి. ఇంకా అది ఎంతకాలమైనా పైకి రాకపోవచ్చు. మన దేశం గ్రోత్ అది ఉంది కాబట్టి ఈ టైంలో మనం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండడం మంచిది, శుభపరిణామం అని అనిపిస్తుంది. అలా అని వాళ్ళు చేసే ప్రతి ఉగ్రవాద దాడిని మనం ఊరుకోవాల్సిన అవసరం లేదండి. సో, పెహల్గాం లాంటి అటాక్ జరిగినప్పుడు ఇలాంటి అటాక్ ఇవ్వడం తప్పులేదు. బట్ యుద్ధాన్ని అయితే కోరుకోవడం మంచిది కాదు. ఈ పరిణామాన్ని మనం అందరం ఆహ్వానించాలండి. థ్యాంక్ యూ. పహల్గామ్ అనేది మనకు దురదృష్టకరమైన సంఘటన జరిగినది. ఆ సంఘటనలో మన మోడీ గారు విదేశీ పర్యటన ఉన్నా కూడా ఇమీడియట్లీ ఆ పర్యటన ముగించుకొని అర్ధాంతరంగా వచ్చి మన మహిళలకి చేసిన అన్యాయాన్ని మోడీ గారు గట్టిగా స్పందించి, మహిళలకు మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని చెప్పేసి ఉగ్రవాదులు మోడీకి చెప్పుకోండి అని 10 సార్లు చెప్తుంటే ఆయన మన మహిళలు చూసి సింధూరా అనే పేరు, అంటే బొట్టు లేని పని చేశారు కాబట్టి సింధూరా అని పేరు పెట్టి పాకిస్తాన్ హళ్ళెత్తించారు. దాంతోపాటు పాకిస్తాన్ అంటే ఇండియా అంటే పాకిస్తాన్ అంటే నిర్ణయాన్ని మోడీ గారు గట్టిగా చెప్పారు. గట్టిగా చెప్పి అఖిలపక్ష నిర్ణయాన్ని తీసుకొని అందరితో పాటు ఎంటబెట్టించారు. కొన్ని ఎయిర్పోర్ట్లు కూడా ధ్వంసం చేయించారు. దట్ ఈజ్ మోడీ నాయకత్వం అంటే మన భారతదేశానికి చాలా గర్వకారణం. మోడీ అంటే ఇంట్రెస్ట్ ఇవాళ దేశం అంతా చెప్పుకుంటుంది. అందుకే ఈ టైంలో కూడా అవసరం అనుకుని యుద్ధానికి కూడా సన్నద్ధమయ్యారు. కానీ ఈ మిత్ర దేశాలు కొన్ని నైతిక దాన్ని సామాన్యంగా తీసుకొని రాజీ ఒప్పించి యుద్ధాలు వద్దని చెప్తే దానికి కూడా మోడీ గారు సిద్ధపడ్డారు. కానీ ఎటువంటి భయం లేకుండా మోడీ గారు చేసిన చాలా ఎక్కువ చేశారు. ఇంకా చేస్తారని కూడా పాకిస్తాన్కి హెచ్చరించారు. ఇందులో మోడీ గారు చేసిన చాలా గొప్పదనం. ఇలాంటివి చేయాలని కూడా మనం కూడా కోరుకుంటున్నాం. అందులో మనం మోడీ గారు ఎందులో చేసినా దానికి భాగస్వాములు అయ్యి మనం ఉండాలి. సో, మోడీ గారు చేసిన మంచిదని చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్లో మన దురదృష్టం కొలది 2 వీర జవాన్లు మృతి చెందారు. వాళ్ళకి మన ఇండియా తరఫున నివాళులు అర్పిస్తున్నాం. భారత్ పాకిస్తాన్ యుద్ధం విరమణ అనేది ఒక శుభ పరిణామం. మరి ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం ఈ ప్రపంచానికి ఉగ్రవాదంపై
ఉక్కుపాదం మోపిందని మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పాక్కి గుణపాఠం నేర్పాం. మరి పాక్ తాలూకా డొల్లతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాం. మన తాలూకా భారతదేశాల తాలూకా ఔన్నత్యాన్ని, సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాం. భారతదేశం తాలూకా గొప్పతనాన్ని ఈ యుద్ధం ద్వారా ఈ పరిణామం అనేది ఒక శుభ పరిణామం. ఎందుకంటే యుద్ధ విరమణ అనేది శుభపరిణామం అయినప్పటికీ కూడా భారతదేశం తాలూకా ఐకమత్యాన్ని కూడా ఈ ప్రపంచం సాటి చెప్పాం. ఉగ్రవాదం ఉక్కుపాదం మోపమైన మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాక్ అన్ని రంగాల్లో నష్టపోయింది. ఈరోజు పాక్ ఈరోజు గుణపాఠం చెప్పడం జరిగింది. మరి ఇటువంటి సందర్భం ఏదైతే ఉందో యుద్ధంలో అందరూ కూడా ఈరోజు ఏకతాటిపై, భారతదేశం మొత్తం మీద ఒకే మాటపై, ఏకతాటిపై సమైక్యంగా ఉంటూ పోరాటం చేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రజాస్వామ్యం అయినప్పటికీ కూడా, అనేక పార్టీలు ఉన్నప్పటికీ కూడా, జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు భారతదేశం ఔన్నత్యాన్ని కాపాడడానికి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి సమైక్యంగా ఉండడం అనేది చాలా సుపరిణామం. ఈ భారతదేశం వరకు అదే గొప్పతనం. ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. మరి ఆ ఏకత్వం ఈరోజు సాధించాం మనము. మరి పర్టికులర్గా పాకిస్తాన్కి గుణపాఠం నేర్పాం. మరి పాకిస్తాను ఇప్పటికైనా ఇటువంటి కవ్వింపు చర్యలు జరిపితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయనే దానికి ఒక మెసేజ్ ఇచ్చాం. ఉగ్రవాదాన్ని కూడా ఈరోజు ఉక్కుపాతం అనిశాము అనేది ఉగ్రవాద స్థావరాలు కూడా ధ్వంసం చేశారు. అలా కరాచీ ఎయిర్పోర్ట్ కూడా, మరి పర్టికులర్గా పాకిస్తాన్ రాడార్ సిస్టమ్ కూడా ఈరోజు ధ్వంసమైంది. 3 రోజులకే ఈరోజు పాకిస్తాన్ తోకముడిచింది. మరి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా ఈరోజు ట్రంప్ కానీ ఎవరైనా సరే ఈరోజు మధ్యవర్తం ద్వారా ఈరోజు భారత్ పాకిస్తాన్ యుద్ధవరమణ అనేది శుభపరిణామం అండి. మరి శుభపరిణామం ఒకవైపు అయితే, ఒక బాధాతత్వ హృదయంతో ఈరోజు మనందరం కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మురళీ నాయక్ లాంటి జవాను వీరుడుగా ప్రాణాలు విడిచిపెట్టడం అనేది చాలా విచారించదగ్గ విషయం. మరి ఇందులో మనం ఒక పౌరుడిగా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని ఈ సందర్భంగా శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నా. ఈరోజు భారతదేశానికి పాకిస్తాన్కి జరిగినటువంటి యుద్ధ సంగ్రామంలో ట్రంప్ జోస్యంతో కాసేపు విరామం ఏదైతే సీజ్ ఫైర్ జరిగిందో చాలా శుభ పరిణామం. ఎందుకంటే యుద్ధం జరిగితే ఇరు దేశాలకు కూడా నష్టం జరుగుతుంది. ఒక సామెత అన్నట్లు పట్టుకున్నాడు అలసిపోతాడు, పారిపోయినాడు అలసిపోతాడు. అయితే ఏదైతే యుద్ధం ఆగిందో చాలా శుభ పరిణామం. కానీ ఈ సందర్భం ఏదైతే పెహల్గాంలో ఉగ్రవాది జరిగిందో, ఉగ్రదాడి జరిగి 26 మందిని పొట్టన పెట్టుకున్నారో, దేశమంతా కూడా అన్ని మతాలు కులాలకి భిన్నంగా, అనేక రాజకీయాల పార్టీకి భిన్నంగా దేశమంతా కూడా ఏకతాటిపై వచ్చి ఈరోజు యుద్ధం చేద్దామనే సంకల్ప బలంతో పాకిస్తాన్ని ఏ విధమైనటువంటి ఇది లేకుండా స్మాష్ చేద్దాం, ఉగ్రవాదాలు ముఖ్యంగా ఉగ్రవాదాన్ని, పాకిస్తాన్ సైనికులు కాదు మన కాన్సెప్ట్, ఉగ్రవాదాన్ని ఏరివేద్దామనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అయితే మరి ట్రంప్ జోక్యంతో అది ఏ ఒప్పందం జరిగిందో తెలియదు. కానీ యుద్ధాన్ని 2 దేశాలు కూడా విరమించుకున్నాయి. చాలా శుభపరిణామం. అయితే 12వ తేదీని అసలు ఏ ఒప్పందం చేత వీళ్ళని సంయమనం చేస్తున్నారు, ఏ ఒప్పందం చేత వీళ్ళని ఒప్పిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఎవరైతే ఉగ్రవాదులను చంపారో ఆ ఉగ్రవాదులను మనకు అప్పగిస్తారా, లేదా పాకిస్తాన్లో ఉగ్రవాదం లేకుండా చేస్తారా, లేక ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్ ఇంతవరకు పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇకపై ఉగ్రవాదులను పెంచి పోషించరా, అనేక అంశాలపై ప్రజలు వెయిట్ చూస్తున్నారు ఏటి వస్తుంది అనేటువంటిది. అదేవిధంగా భారతదేశం ఏ విధంగా అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఆపరేషన్ చేపట్టిందో చాలా చక్కగా ఆపరేషన్ జరిగింది. అయితే ఈ ఆపరేషన్కి దౌరాన్ మన ఒక సైనికుడు పుట్టపర్తి అనుకుంటాను, కనికేడో అనుకుంటాను, ఆ మండలంలో ఒక వీర జవాను మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక సైనికుడు కూడా మరణించాడు, ఆయన ఆత్మకు కూడా పవిత్ర ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాను. ఏది ఏమైనా ఇది మంచి సుపరిణామంగా భావిస్తున్నాను. మాజీ సైనికుడు రాజాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.